సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే విజయ మేడం. క్వశ్చన్ అంతే, ఇంతకుముందు ఎక్కువ మనం ఆడవాళ్ళ మీదే ఫోకస్ చేస్తూ ఉంటాము. ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉండాలి ఆడవాళ్ళు అని ఎక్కువగా మనం చేస్తున్నాం. కానీ కింద కామెంట్స్ చదివినప్పుడు ఎప్పుడు అమ్మాయిల గురించైనా అబ్బాయిల గురించి మాట్లాడరా, ఎప్పుడు అమ్మాయిలకే చెప్తారా అన్నట్టుగా అడుగుతున్నారు. సో మరి వాళ్ళ కోసం అబ్బాయిల్లో ఎలాంటి లక్షణాలు ఉంటే, భర్తలో ఎలాంటి లక్షణాలు ఉంటే భార్య ఇష్టపడుతుంది అంటారు, ఎలాంటి లక్షణాలు ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటారు? అసలు యాక్చువల్గా నువ్వు చెప్పింది కరెక్టే ఉషా. నేను కూడా చూసాను ఆ కామెంట్స్. అంటే నేను చేసిన వీడియో కాకుండా వేరే కూడా చూస్తున్నప్పుడు ఏంటంటే అన్ని భార్యలకే చెప్తారా, భర్తకేమి బాధ్యతలు ఉండవా, భర్త భార్యకి నచ్చినట్టు నడుచుకోవాల్సిన పని లేదా అనే కామెంట్స్ నేను కూడా చూశాను యాక్చువల్గా. ప్లస్ ఏమవుతుందంటే నేను అందుకే ఒకవేళ నువ్వు ఒక్కళ్ళ గురించే అంటే భార్య ఎట్లా ఉండాలి అట్లాంటివి అడిగినా నేను అందుకే కొంచెం కాషియస్గా ఇద్దరికీ వర్తిస్తుందని చెప్పటం కూడా జరిగింది మధ్య మధ్యలో. సరే, ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా డైరెక్ట్గా భార్యకి భర్తలో ఏ లక్షణాలు ఉంటే నచ్చుతుంది అన్నావు కాబట్టి జనరల్గా అసలు అంటే భార్యకి భర్త కానీ భర్తకి భార్య కానీ కొన్ని మ్యూచువల్గా సేమ్ లక్షణాలే ఉంటాయి. ఎస్పెషలీ భర్త అనేవాడి దగ్గర ఏంటంటే భార్య ఒక భరోసాని కోరుకుంటుంది, ఒక నమ్మకం. అంటే ఏంటి, నన్ను నా పిల్లల్ని అంటే మన పిల్లల్ని ఏదైనా సరే సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళగలడు అనే ఒక భరోసాన్ని ఇష్టపడుతుంది ఫస్ట్. అట్లాగే సహజంగానే ఏంటంటే ఒక అంటే ఫైనాన్షియల్గా సపోర్టివ్గా ఉండి సమర్థుడిగా ఉండి సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే లక్షణాలు ఉన్న భర్తని భార్య బాగా గౌరవిస్తుంది మామూలుగా. అంటే ఏంటంటే ఒక భర్త తన రోల్లో ప్రూవ్ చేసుకుంటూ ఉంటే భార్యకి గర్వంగా ఉంటుంది అన్నమాట, తన భర్తను తలుచుకుని. అట్లాగే తన పట్ల ప్రేమని ఆప్యాయతని చూపించే భర్తని, అలాగే మామూలుగా అన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడుతూ షేర్ చేసుకునే భర్తని, అంటే ఇత్తుకిత్తు అన్నీ పోసగుచ్చినట్టు ఆఫీస్లో జరిగింది బిజినెస్లో జరిగేది చెప్పకపోయినా ఒక సమ్మరీ లాగా, అంటే కష్టాలు కానీ లేకపోతే లాభాలు కానీ సుఖాలు కానీ ఏదైనా సరే కొంచెం ఓపెన్గా షేర్ చేసుకుంటాం. అంటే తనలో తనే బాధపడుతూ ఉండే కంటే ఏంటండి అని అడిగినప్పుడు ఏం లేదులే అని దాటేసే కంటే కూడా అదేదో చూచాయిగా తనతో షేర్ చేసుకుని ఆ బాధను పంచుకున్నప్పుడు ఏంటంటే ఆ దగ్గరతనం అనేది ఇంకా ఎక్కువ ఫీల్ అవుతుంది భార్య. అట్లాగే తను కూడా ఏదన్నా స్వాంతన వాక్యాలు పలకటానికి కానీ సపోర్ట్ చేయటానికి కానీ లేకపోతే భరోసా అందించటం కానీ ఎంకరేజ్ చేయటం కానీ ఇలాంటివి కూడా చేస్తుంది. ఏమీ చెప్పలేదనుకోండి, ఏంటో అసలు ఏం చెప్పట్లేదు నాకు, మొత్తానికి ఏదో బాధపడుతున్నారు అని తిను కూడా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఎప్పుడూ కూడా నలుగురిలో ఒక చిన్న పొగడ్త కానీ భార్య గురించిన ఒక ప్రశంస కానీ చేసే భర్తలంటే భార్యలకి చాలా ముచ్చటగా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు ఇంటి దగ్గర సరే పొగుడుతారు కొంతమంది, అది కూడా చేయరు అనుకోండి. సరే, మామూలుగా కూడా ఏంటంటే మా ఆవిడ పలానా కూర చాలా అద్భుతంగా చేస్తుందని కానీ బాగా చేస్తుందని కానీ సందర్భం వచ్చినప్పుడు అదేదో పని కట్టుకుని ఇప్పుడు నలుగురిలో ఉన్నాము మా ఆవిడని పొగడాలి అంత అక్కర్లేదు. అది కూడా ఆర్టిఫిషియల్గా ఉంటే కూడా తెలిసిపోతుంది. ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు ఏంటంటే మా ఆవిడ కూడా ఇదైతే చాలా బాగా చేస్తుంది అంటే ఏంటంటే ఒక చిన్న ప్రశంస, అది కూడా ఇష్టపడతారు బాగా ఆడవాళ్ళు. అట్లాగే ఆడవాళ్ళు చేసే పనుల్లో కూడా అంటే ఏంటి పంచుకోవటం, సలహాలు ఇవ్వటం కానీ సపోర్ట్ ఇవ్వటం కానీ, అంటే ఇప్పుడు లేడీస్ కూడా వర్క్ చేస్తున్నారు లేదా ఇంటి పనుల్లో అయినా సరే ఒకవేళ ఆవిడ హోమ్ మేకర్ అయితే కూడా ఇంటి పనుల్లో చాలా అలిసిపోతున్నావు ఏమన్నా హెల్ప్ కావాలా అని చిన్న చిన్న రిలాక్స్డ్గా ఎట్లా ఉండాలో ఇవాళకి వద్దులే లేకపోతే బయటికి వెళ్దాము అని ఆ కష్టాన్ని, అది ఆఫీస్ పని అయినా బయట పని అయినా ఇంట్లో పని అయినా ఆవిడ కష్టాన్ని కూడా కాస్త గుర్తించి మెలిగే భర్త అంటే భార్యకి చాలా ప్రేమ పొంగి పొర్లిపోతుంది అనమాట.
అంతే కదా. సో అంటే ఏంటి, అక్కడ వాళ్ళు ఎంత హెల్ప్ చేశారు అన్నది పక్కన పెడితే నా కష్టాన్ని, నేను పడే శ్రమని కూడా గుర్తించారు, నాకు ఒక విలువ ఉంది నా భర్త దృష్టిలో అనేది ఆడవాళ్ళకి చాలా నచ్చుతుంది. అట్లాగే అత్తమామల సైడ్ నుంచి కానీ, అంటే అతని తల్లిదండ్రుల వైపు నుంచి కానీ ఏదన్నా ఇబ్బందులు కానీ అలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళని సపోర్ట్ చేసి వెనకేసుకు రావక్కర్లేదు భార్యని వాళ్ళ ముందు, కానీ అది చేయలేరు కొంతమంది. అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మది తప్పు అనుకోండి, భార్య ముందలే అమ్మని కోప్పట్టమో లేకపోతే అమ్మని ఎందుకమ్మా అలా అంటావు మా ఆవిడనో అని జనరల్గా చాలా మట్టుకు ఏ భర్త అనలేడు అతని తల్లిని. సో అట్లాంటప్పుడు ఏంటంటే అక్కడికి ఆ విషయం వదిలేసినట్టు ఉన్నా వాళ్ళ అమ్మ ఇట్లా అనకుండా ఉండాల్సింది, లేదా ఈ విషయంలో భార్యదే కొంచెం కరెక్ట్ అని తనకు అనిపించినప్పుడు అది నలుగురిలో చెప్పకపోయినా కనీసం భార్యకి తర్వాత అయినా సరే నువ్వేం ఫీల్ అవ్వకు, అమ్మ పెద్దది కదా, ఆవిడ్ని ఇప్పుడు ఏదన్నా అంటే బాధపడుతుంది కానీ నువ్వు అర్థం చేసుకో, అందుకని నీకు చెప్తున్నాను అనే ఒక స్వాంతన వాక్యం ఇచ్చారనుకోండి, ఆవిడ ఇంకా 10 అన్నా ఈవిడికి అంత పట్టింపు ఉండదు. ఎందుకంటే తన భర్త తనది కరెక్ట్, తను మంచిగానే ఉంది అనేది తన భర్త గుర్తించాడు అన్నది ఆవిడికి సంతృప్తినిస్తుంది. అక్కడే మా ఆవిడ కరెక్ట్, అమ్మ నువ్వు ఇలా మాట్లాడకూడదని అనాలని భర్త ఆవిడ కూడా ఎక్స్పెక్ట్ చేయదు. ఎందుకంటే తల్లిని గౌరవించే భర్త అంటే భార్యకు కూడా గౌరవం ఇష్టం, అంతే కదా. తల్లిని గౌరవించేవాడు డెఫినెట్గా భార్యని కూడా గౌరవించి బాగా చూసుకుంటాడని మనం అంటూ ఉంటాం. సో ఏంటంటే కానీ దాన్ని గుర్తించి తను బాధపడుతుంది అని చెప్పి నీ బాధని నేను గుర్తించాను అనేది చెప్పగలిగితే భార్య చాలా సంతోషపడుతుంది. నేను ఇదివరకు కూడా నీతో అన్నాను ఉషా, ఆడవాళ్ళు చాలా అల్ప సంతోషులని. చాలా సార్లు చెప్పుకున్నాం చాలా సందర్భాలు. అంటే వీడియోలో కానీ విడిగా మనం మాట్లాడుకునేటప్పుడు కానీ లేడీస్ని అంటే ఆడవాళ్ళని భార్యలని అంటే సంతృప్తి పరచాలంటే చాలా చిన్న టెక్నిక్స్ పాటిస్తే చాలు. వాళ్ళు వేలకు వేలు గిఫ్ట్లు కానీ బహుమతులు కానీ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఏం పెట్టక్కర్లా. ప్రత్యేకించి హస్బెండ్ ఒక మాట సాయం, ఒక చిన్న చిరునవ్వు, ఒక చిన్న ఆప్యాయతతో కూడిన స్పర్శ, ఒక చిన్న ప్రశంస, ఇవిస్తే చాలు ఖుష్ అయిపోతారు. కానీ మేడం ఒక చిన్న ప్రశ్న ఏంటి అంటే, అందరు భర్తలు టాకిటివ్గా ఉండరు, భార్యలు అయినప్పటికీ కూడా అందరి ముందు మాట్లాడడం కానీ, వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉంటారు, భార్యలను చాలా బాగా రెస్పాన్సిబుల్గా చూసుకునే భర్తలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి పొగడడం కానీ అంత కమ్యూనికేట్ అవ్వడం కానీ అందరి ముందు సాధ్యం కాదు. అది కొంతమంది భార్యలకి ఇబ్బందిగానే ఉంటుంది, ఏం చెప్పడేంటి వాళ్ళు అలా ఉన్నారు అన్నట్టుగా ఉంటుంది. మరి వాళ్ళు దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? ఎక్కడో దాకా ఎందుకు ఇంతకుముందు సార్ గురించి మనం మాట్లాడినప్పుడు చెప్పారు నాకు. అంటే ఆ ఎక్స్ప్రెషన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్కటి. అందుకే నేను పని కట్టుకుని ప్రేమకు ఒక భాష ఉంటుంది అనేది కూడా చేసాం మనం. అంటే ఇది అంటే ప్రూవెన్, ఏదో మనం మాట్లాడాలి కాబట్టి మాట్లాడటం కాదు, రకరకాల వ్యక్తపరచటాలు ఉంటాయి. ఒకళ్ళు మాట్లాడే టైపు, ఒకళ్ళు బహుమతులు ఇచ్చే టైపు, ఒకళ్ళు ఏంటంటే స్పర్శ ద్వారా చూపించే టైపు, ఒకళ్ళు రెస్పాన్సిబుల్గా పనుల్లో సహాయం చేసి చూపించే టైపు. అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఆయనే రైస్ పెట్టేసి అవసరమైతే ఏదన్నా చిన్న కర్రీ వండేసి రెడీగా ఉంచుతారు. అదేంటి మరి ప్రేమే కదా, తను కష్టపడి వస్తుంది. సో అందరూ పొగడాలని, అందరూ బహుమతులే ఇవ్వాలని, అందరూ లేకపోతే ఇంటి పనుల్లో హెల్ప్ చేయాలని ఒకే రకంగా ఉండరు మనుషులు అన్నాక. సో వాళ్ళు ఎట్లాంటి మనస్తత్వం, ఎట్లాంటి స్వభావం కలిగిన వాళ్ళు అనేది భార్యాభర్తలకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు మా వారు నోటితో పొగడరు అని నాకు తెలిసినప్పుడు దాన్ని ఎక్స్పెక్ట్ చేయటం అనవసరం కదా, అంతేనా? దాన్ని కొంతమంది కొన్ని రూపాల్లో ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది ఏంటంటే చిన్న చిన్న బహుమతుల రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఏదైనా బేసిక్గా నీకు అసలు నీ భర్త ఎలాంటి వాడు, నీ భార్య ఎలాంటిది అని ఒక అవగాహన ఉన్నప్పుడు ఏంటంటే కళ్ళల్లో చూసి తెలుసుకోవచ్చు, చిన్న పనిలోంచి తెలుసుకోవచ్చు, ఒక చిన్న మాటలోంచి తెలుసుకోవచ్చు, లేదా ఒక కంటి సైగతో
తెలుసుకోవచ్చు. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మా వారు ఉన్నారనుకోండి, ఏదన్నా బాగుంటే అంటారు అంతే, అంటే బాగుంది అని కళ్ళు ఎగరేస్తారు. అంటే ఇప్పుడు కూర వైపు నా వైపు చూసి కళ్ళు ఎగరేసారంటే కూర బాగుందని అర్థం, మనకి ఒక ప్రశంస వచ్చిందని అర్థం. సో నేను అడిగాను కూడా, అంటే అందరూ బాగుంది అన్నప్పుడు మరి మీరు చెప్పట్లేదు ఏంటి అంటే, అసలు ఒకసారి అయితే చెప్పిన సమాధానం వింటే మనకి అంతే నవ్వు కూడా వస్తుంది. నేను రెండోసారి వడ్డించుకున్నానంటే బాగుందనే అర్థం అంట. ఓకే, లాజిక్. అంటే ఒక్కొక్కళ్ళ ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంటుంది. సో అసలు బేసిక్గా భర్త ఇంటెన్షన్స్ ఏంటి అనేది భార్యకి తెలిసి ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే ఎంత తెలిసినా ఎంత ఇది చేసినా కూడా ఇవి భర్తలకి టెక్నిక్స్. అందుకే భార్యని ఇంకా ఇంప్రెస్ చేసి చక్కగా ఇంప్రెస్ అయిన భార్య ఉండే సంతృప్తితో ఉండే విధానం ఇంకా బాగుంటుంది లైఫ్. సో తనేం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది కూడా తెలుసుకుని అలా చిన్న చిన్న అలవాటు చేసుకోగలిగితే ఏదో ఒక రూపంలో వాళ్ళు హ్యాపీ, వీళ్ళు హ్యాపీ. హ్యాపీ వైఫ్, హ్యాపీ లైఫ్. చాలా మంది భర్తలకి హ్యాపీగా ఇదొక మంచి ఎపిసోడ్ అన్నమాట వాళ్ళకి. ఏంటంటే ఒక చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు అన్నమాట. అది. థ్యాంక్ యూ సో మచ్ విజయ.